Vipul invests a sum of 5,400 rupees and Vijay invests a sum of 9,400 rupees at the same rate of simple interest per annum. If at the end of 5 years Vijay gets 840 rupees more interest than Vipul, then find the rate of interest per annum. ఇక్కడ విజయ్ విపుల్ ఇద్దరు వచ్చేసి సమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందంటే ఈక్వల్ ఉందంట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ టైం వచ్చేసి ఏంటంటే 5 years అన్నాడు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ 5 years విజయ్ వచ్చేసి విపుల్ కంటే ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకున్నాడంటే 840 రూపీస్ ఎక్కువ తీసుకున్నాను చెప్పని ఇచ్చాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ విజయ్ది తీసుకుంటా, ఆ తర్వాత విపుల్ది మైనస్ చేస్తే ఎంత 840 అని చెప్పని అర్థం మనకు. ఇప్పుడు ఇక్కడ మనకేం ఫార్ములా అంటే పీటీఆర్ బై అన్నాడు కదా. విజయ్ సంబంధించిన అమౌంట్ ఎంత అంటే మనకు 9,400 రూపీస్. తర్వాత టీ అంటే ఎంత మనకు 5 years. ఆర్ సేమ్ కాబట్టి ఆర్ రాస్తాడు నేను బై 100. నెక్స్ట్ విపుల్ వచ్చేసి అమౌంట్ ఎంత అంటే 5,400, తర్వాత 5 years. ఆ తర్వాత ఆర్ సేమ్ ఉంటుంది బై 100 ఈక్వల్ ఎంత 840 రూపీస్ అని చెప్పని అర్థం మనకు. ఇప్పుడు 2 zeros-కి 2 zeros, ఇక్కడ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ చేసినామంటే మనం రెండిట్లో ఏం కామన్ ఉంది 5R కామన్ ఉంది. 5R కామన్ తీస్తే ఎంత 94 - 54 = 840 అనమాట. ఓకే, ఇలా కూడా క్యాన్సిల్ చేయొచ్చు మనం. 5 1 జా 5 3 ఉంటుంది, 5 6 జా 30, 5 8 జా 40. నెక్స్ట్ ఇక్కడ R ఇంటూ 94 - 54 అంటే ఎంత వస్తుంది 40 వస్తుంది. ఓకే, ఏమి 94 - 54 ఎంత వస్తుంది 40 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి R = ఏం రాయొచ్చు 168/40 రాసుకోవచ్చు. ఇలాగ క్యాన్సిల్ చేయొచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు మనం. మరి దేంతో క్యాన్సిల్ చేయొచ్చు మనం అంటే 4తో తీసుకుంటే 4 10 జా 4 4 జా 4 2 జా అంటే 42/10 వచ్చింది. అంటే అర్థమేమనుకో 4.2% అని చెప్పి అర్థం. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.